సో కథల ఎంపికలో హరీష్ శంకర్ గారు ఎక్కువ ఆల్రెడీ తీసిన కథల్ని ఇష్టపడతారని మీకు ఒక పేరు ఉంది, అది అందరూ అడిగేశారు ఆల్రెడీ. దానికి కొత్తగా ఏం చెప్తారు అంటే వై డు యు నాట్ రైట్ యువర్, మీరు అంత మంచి రైటర్, భాష మీద భావం మీద పాత కొత్తకి మధ్య కావాల్సిన ఎమోషన్స్ అన్ని సర్వం ఉన్నాయి, మరి దానివల్ల నేను మిరపకాయ నా కథ, డీజే నా కథ, సుబ్రహ్మణ్యం నా కథ అండ్ నా కథలన్నీ మీరు తీసుకుంటే రీమేక్లు కూడా యాస్టీస్ కాదు, మళ్ళీ వాళ్ళే అడిగిన ఇందులో సీన్స్, ఇందులో ఇవన్నీ వాళ్ళే అడిగిన సందర్భాలు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పా, ఒక సినిమా తీయడానికి ఒక కొటేషన్, ఒక నవల, ఒక క్యారెక్టర్ ఎన్నో ఇన్స్పిరేషన్ అయినప్పుడు ఇంకో సినిమాకి ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదని నేను స్పెషల్ 26 అనే సినిమా చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను వేరే కథ మీద వర్క్ చేసుకుంటున్నా, ఈ లోపల వేరే వాళ్ళు తీశారు. సో నాకు ఏదో నచ్చింది అనుకోండి, ఆ రైటర్కి, ఆ ప్రొడ్యూసర్కి, ఆ దర్శకుడికి గౌరవం ఇస్తూ, వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తూ, దానితో డబ్బులు ఇస్తూ చాలా రాజసంగా రీమేక్ అని చెప్పి మళ్ళీ 80% మారుస్తున్నా. అదే మీరు మళ్ళీ 80% మారుస్తున్నా. సో ఎనీ డే ఒక సాటి రచయితకి, సాటి దర్శకుడికి గౌరవం ఇచ్చి, మనకు మళ్ళీ అందులో ఒక చిన్న థ్రెడ్ వాడుకున్నా, ఒక ముక్క వాడుకున్నా వాళ్ళకి గౌరవం ఇచ్చి చేయడం అనేది చాలా నిజాయితీతో చేసే పని అండి నా ఫీలింగ్. నేను పేర్లు చెప్పను కానీ ఎంతమంది ఫ్రీ మేకలు చేస్తున్నారు, ఎన్నిసార్లు గొడవలైనా, ఎన్ని కాంట్రవర్సీలు అయినాయని మీకు తెలుసు. ఒక్క 2 పేర్లు చెప్పండి ప్లీజ్. అది చెప్పితే ఎలా ఉంటుందంటేనండి, మనది ఏంటి ఐ డ్రీమా, ఇది కాస్త ఇంకో వెబ్సైట్ అయిపోద్ది, వద్దులేండి. అవును, అదే వాళ్ళతో మీకు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్లు అవుతున్నాయిగా, మీరు ఎందుకు జర్నలిస్ట్లో ఈ మధ్య? అదేనండి, నేను మళ్ళీ చెప్పా, నేను ఫ్రెండ్లీ ఫైట్ నేను ఎప్పుడు అగ్రెసివ్గా మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా ఆపోజిట్ ఎవరు కూర్చున్నారు చూడండి అంటున్నా. ఐడియల్ పెన్ జీవితం ఈ రోజు వరకు 20 ఏళ్ళ షాక్ అప్పటి నుంచి రివ్యూ చేసుకున్నారు, ఒక్క మాట లేదు. ఇప్పుడు మీరు తెలుసు, మీకు నాకు ఎప్పుడన్నా మొహామొహాలు చూడకుండా వెళ్ళేంత వరకు ఏమైనా గొడవలు వెళ్ళినాయా? మీరు జర్నలిస్టేగా, అంతేగా. బిఆర్ఎస్ గారు బతుకున్నంత కాలం ఎప్పుడన్నా ఆయనతో ఒక చిన్న సున్నం పెట్టుకున్నామా? సో యద్భావం తద్భవతి, అంతేగా. న్యూటన్ రియాక్షన్, మీ యాక్షన్ తగ్గట్టుగా నా రియాక్షన్ ఉంటుంది, అంతే. ఇది ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు ఏదో సినిమా రేపు పొద్దున రిలీజ్ అవుతుంది, గబుక్కుని ఏమైనా మాట్లాడితే రివ్యూలు, రేటింగ్ గురించి అసలు క్వశ్చనే లేదండి. అది మీ పత్రిక స్వేచ్ఛ, ఏ రివ్యూ అని ఇచ్చుకోవచ్చు, ఏ రేటింగ్ అని ఇచ్చుకోవచ్చు. పర్సనల్ అటాక్స్ అంటే ప్రొడ్యూసర్ ఇంట్లో ఇతను కూర్చొని తాగాడంట, ఇతను అలాంటివి వచ్చినప్పుడు నేను మా అత్తయ్య మావయ్య అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళకి వెబ్సైట్లు తప్ప సినిమా గురించి ఇంక వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు విని ఆఫ్ కోర్స్ బాధపడతారు. ఎందుకు ఈ ఏజ్లో వాళ్ళని బాధ పెట్టాలి? అందుకు నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ రైజింగ్ మై వాయిస్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ దిస్. సో అయితే హరీష్ శంకర్ గారు తాగారనమాట? తాగుతానండి, ఆమె అకేషనల్ డ్రింకర్. నేను నైట్ కూర్చొని తెల్లదంకా తాగేసి దాని వెనకాల ఈ రీజన్తో తాగాడని చెప్పడం, అసలు ఏ రీజన్ తాగాడని చెప్పడం ఎంత దారుణం, ఎంత న్యాయం, అది దారుణం. అలా ఐ లైక్ అంటే మరీ దాన్ని ఏమంటారు, మీరు నన్ను చూస్తే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎనర్జెటిక్ అండి. యూ లుక్ ఎనర్జెటిక్ అండ్ ఇన్ఫాక్ట్ మీరు చిక్కిపోయారు. సో నేను డ్రౌజీగా ఉండడానికి ఇష్టపడను. ఐ డోంట్ లైక్ ఆల్కహాల్. దట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ డ్రింక్. పార్టీస్కి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు సరదాగా బీర్ పట్టుకుంటాం, అది కాదు. కానీ ఐ డోంట్ లైక్ టు బి డ్రౌజీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఎప్పుడు ఎనర్జీగా ఉండడం ఇష్టం. ఎస్పెషల్ నైట్స్ అయ్యేసరికి పాటలు వింటూ అది వింటూ అలా ఉంటుంది తప్ప. అదొక ఇట్స్ యువర్ రిలాక్సేషన్ అండ్ దట్స్ యువర్ పర్సనల్ థింగ్. వి డోంట్ మీన్ టు ఇంట్రూడ్. నో, పబ్లిక్ థింగే చెప్తున్నా కదా. ఐ డూ డ్రింక్ బట్ ఐ డోంట్ లైక్ ఆల్కహాల్ టు డ్రింక్ మచ్. రైట్. సో అయితే మరి మిస్టర్ బచ్చన్లో అసలు వేరే థాట్ వచ్చిందా రవితేజ గారు కాకపోతే అని, లేకపోతే ఎలా అసలు కాంబినేషన్ ఎలా కుదురుకుంది? కాంబినేషన్ ఉందండి, అంటే అఫ్ కోర్స్ ఆయన మీతో మై గాడ్, అది ఓకే, అది కాకుండా ఎలా కుదురుకుంది? ఎలా కుదిరిందంటే ఈ సినిమా జరగడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆ సినిమా మధ్యలో ఆయన ఎలక్షన్ కూడా వచ్చేసి ఆయన క్యాంపెయిన్కి వెళ్తున్నారు అనగానే ఫాస్ట్గా సినిమా ఫినిష్ చేసి గబుక్కుని ఆయన మళ్ళీ వచ్చి షూటింగ్ అంటే వీ షుడ్ బి అవైలబుల్ కదా అన్న దాంతో స్టార్ట్ చేస్తే, నాకంటే ఎక్కువ స్పీడ్గా పనిచేసే హీరో రవితేజ్ గారు కాబట్టి ఇమ్మీడియట్గా అలా స్టార్ట్ అని అప్పటికప్పుడు కూర్చొని కథ రాద్దాం, లేటు ఇంకొక అలా అంటే లేట్ అయిపోద్ది. మళ్ళీ ఈ గబుక్కుని ఈ సినిమా ఎవరైనా తీసేస్తారేమో. ఇది సినిమా ఫస్ట్ హాఫ్ నేను థియేటర్ చూడగానే నాకు ఫస్ట్ హాఫ్ అయింది. అమ్మ పలికింది, ఒకసారి పలుకుద్ది అలాగా. సో అలాగా ఆ పలికిన అమ్మనే త్వరగా అని స్టార్ట్ చేశాను. మీకు ఎప్పుడు చెప్పను ఒక విషయం చెప్తున్నాను ప్లీజ్. నేను రవితేజ గారి ఫ్యాన్ అండి. ఓ, ఆయనకి చెప్తే బాగుంటుందేమో. ఆయనకి మీరు చెప్తారని మీకు చెప్తున్నాను 100%. సో మీరు దయచేసి కొంచెం ఒక పేపర్ మీద ఎందుకు దాచారు ఈ భావం, ఈ మూగ ప్రేమ ఎందుకు ఇంతకాలం ఎందుకు అలా ఉండిపోయింది? అంటే ఎప్పుడో అప్పుడు అది మీరు చాలా రెబల్గా ఉంటారు, చాలా బోల్డ్గా ఉంటారు. ఏ మిస్టర్ మాస్ మహారాజ్ ఐ లవ్ యూ అని చెప్పండి, కెమెరా పని చెప్పండి. రవితేజ గారు నేను మీ అభిమాని అండి. రేడియోలో ఎక్కువ మీ పాటలే వేసేవాళ్ళం అండి. ఒక రవితేజ గారు ఫ్యాన్. రవితేజ గారు న్యూస్ డేట్ కాదే, ఆయన పాటలు కాదు, ఆయన నటించిన పాట నటించిన పాటలు రేడియోలో ఎలా వింటారండి? అవును, నటించిన పాటలు, మరి ఆ పాటలు వేయమని చెప్పి ఆయన నటించిన పాటలు వినిపించమని ఒక అతను ఫోన్ చేసేవాడు. రోజు పాట వేయకపోతే బుర్ర తినేవాడు. మీ ఇద్దరం కలిసి 2-3 పాటలు వేసి ఎంజాయ్ చేసి ఫోన్లోనే అతని చేస్తూ. రవితేజ గారు ఐ థింక్ హిస్ టైమ్లెస్, ఎవర్ గ్రీన్. ఆయన మరి అదే ఒక విచిత్రం అనిపిస్తుంది. ఆయన చెప్పాను కదండి, ఏజ్ రివర్సల్ అలా అయిపోతుంది. రివర్సే
ఖచ్చితంగా రివర్స్. కాశ్మీర్లో కొండ ఎక్కాలండి ఆ పాటకి, సాహితీ గారు రాసిన పాటకి, సితార్ సాంగ్కి ఈ సినిమాలో అనే అది అక్కడ కొండ, నెక్స్ట్ షాట్ అక్కడ అని చెప్పి నేను మిగతా వాళ్ళకి చెప్పి ఇలా తిరిగేసరికి ఆయన అక్కడ ఉన్నాడు. అవునా? మా యూనిట్ కెమెరా పట్టుకుని వెళ్ళేసరికి ఒక్కొక్కడికి గస్ వచ్చేసి దమ్ము విపరీతంగా వచ్చేసి కూర్చొని నాకు అనిపించింది ఆ రోజు అందరికీ ట్రెడ్మిల్ టెస్టులు చేయించాలేమో, టీఎంటీ చేయించాలేమో, ఇంత ఆయాసపడుతున్నాయంటే ఈయన పైకి వెళ్ళి కావాలి కనీసం ఇలా కూడా అనట్లా. అసలు ఏం తింటారు? నవ్వుకుంటున్నారు. ఏమి తినండి అదే ప్రాబ్లం. మంచి డైట్. అండ్ పొద్దున్న లేస్తే ఆయన ట్రెడ్మిల్ అంత చూసి కానీ బయటికి రాడు. చాలా లీన్ అయిపోయారు ఫేస్ అది కూడా. కాబట్టి ఆ విధంగా అయితే మరి రవితేజ గారి ఫ్యాన్స్కి ఉన్న చాలా గ్లామరస్గా ఉన్నారు. హ్యూమర్ ఉందా? విపరీతం. రవితేజని పెట్టుకుని హ్యూమర్ లేకపోతే అజయ్ దేవగన్కి రవితేజకి ఎంత తేడా ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంత తేడా ఉంటుంది. మీకు సింపుల్గా చెప్పాలి, ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే. మంచి బ్లేజర్ గీజర్ వేసి టిప్ టాప్గా తయారు చేశారు ఆఫీసర్ గారు. బాగుందండి, ఐటీ ఆఫీసర్ కదా కొంచెం. వాట్ ఎల్స్ కెన్ వి ఎక్స్పెక్ట్ హరీష్ గారు ఈ సినిమాలో? నేను ఒకసారి ట్వీట్ చేశానండి, మనం మర్చిపోయినవి మళ్ళీ గుర్తు చేస్తూ, మన గుర్తునేవి మళ్ళీ మళ్ళీ చూపిస్తూ, ఒక కుమార్ సాను పాటలు, ఒక కిషోర్ కుమార్ పాటలు, టేప్ రికార్డులు, టీడీకే 120 minutesలో రికార్డింగ్స్, ల్యాండ్ లైన్లో ఉన్నప్పుడు గబుక్కున అవతల నుంచి అమ్మాయి తాలూకా ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే భయమేసి ఫోన్ కింద పెట్టే ఇలాంటి ఒక మనస్తత్వం, ఒక నాస్టాలజిక్ లవ్ స్టోరీ నుంచి ఒక నిజాయితీ గల ఆఫీసర్ జర్నీ సినిమాలో ఉంటుంది. అండ్ మికిజా మీరు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. బ్లాక్ బస్టర్ సాంగ్స్ వస్తే చాలు అనుకున్న టైంలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. దానికి సాహితీ గారు, వనమాలి గారు, భాస్కర్ భట్ల గారు, కాసర్ల శ్యామ్ గారు, అటు కమర్షియల్గా, ఇటు మాసిగా, ఇటు మంచి ఈస్థెటిక్ లిరిక్స్, నీలాకాశ నీడన, విడియాలన్నీ వీడన, ఇలాంటి ఒక అద్భుతమైన రొమాన్స్ని కూడా చాలా ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేసేలాగా పాటలు ఉన్నాయి. కాబట్టి ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అవుతుంది.